ఒక నిరాశ అయితే ఉంది మీ దగ్గర. ఉంది ఏంటంటే పొలిటికల్గా సక్సెస్ కాలేకపోయాము. ఎస్ అది బాగా ఫైట్ చేశాను భయ్య. బట్ 2 times ఫస్ట్ది చాలా నేరోలో పోయింది 2008. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే కూడా. ఒకటి చిన్నప్పటి నుంచి కొంచెం బాగా ఇంట్లో కూడా అమ్మ ఇందిరాగాంధీ గారికి పెద్ద ఫ్యాన్ అన్నమాట. అలాంటి ఇందిరాగాంధీ గారితో నేను పార్టిసిపేట్ చేయడం, ఆవిడకి గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవ్వడం ఎన్సీసీలో, ఆవిడ ప్రైమ్ మినిస్టర్ అప్పుడు రెడ్ ఫోర్ట్లో. ఆ తర్వాత మా ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికీ ఆవిడతో బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ చేసాం ఇందిరాగాంధీ గారితో. నాకు తెలియకుండా ముందు నుంచి వాజ్పేయి గారు అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత అద్వానీ గారు, వెంకయ్యనాయుడు గారు వీళ్ళందరూ పరిచయాలు. 2003లో నేను 2003-04లో పార్టీలో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత కర్ణాటక మొత్తం అప్పుడు ఫుల్ కర్ణాటక స్వింగ్లో ఉన్నాను కాబట్టి బీజేపీ కూడా అక్కడ వెరీ స్ట్రాంగ్ కంపేర్ టు మన ఆంధ్ర. అప్పటికి మనం కలిసి ఉండేవాళ్ళం కదా, వెరీ స్ట్రాంగ్ బీజేపీ అక్కడ. సో యడియూరప్ప గారు, అనంతకుమార్ గారు వెరీ పవర్ఫుల్ లీడర్స్ ఇద్దరు. అప్పుడు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ లీడర్షిప్లో జాయిన్ అయ్యా పార్టీ. మీరు నమ్మరు, ఆ ఇయరే నేను పార్లమెంట్కి నిలబడేంత అవకాశం వచ్చింది చిక్బలాపుర. వచ్చిన తర్వాత అదేదో లాస్ట్ మూమెంట్లో మా కొయిలేషన్ జేడీయూతో ఉండేవాళ్ళం అప్పుడు జార్జ్ ఫెర్నాండెస్ గారితో. సో అలాగ వాళ్ళకి వెళ్ళిపోయింది ఆ సీటు. సో సాయి కుమార్ గారు క్యాంపెయిన్ ఫర్ ద పార్టీ అన్నారు. దగ్గర 150 కాన్స్టిట్యున్సీస్ నేను క్యాంపెయిన్ చేశాను. ఏ లెవెల్ కంటే భయ్యా, వచ్చిందిగా చెప్తున్నాను. ఫస్ట్ స్పీచ్ వెళ్తూ ఉంటే నా ఫస్ట్ స్పీచ్ కొంచెం ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. ఎంతైనా మనం మాట్లాడేది పెద్ద వాళ్ళ పక్కన కూర్చొని మాట్లాడుతున్నాం, వీ షుడ్ టాక్ సంథింగ్ సెన్స్, ఏదో సినిమా డైలాగులు కాదు మనం అని చెప్పి మొత్తం బీజేపీ హిస్టరీ కానీ కర్ణాటక హిస్టరీ కానీ అన్నీ తీసుకొని అందులో కొన్ని మాస్ ఎలిమెంట్స్ అన్నీ ప్రిపేర్ అయ్యి వెళ్తే పోలీస్ స్టోరీ అంటున్నాడు. ముందు కూర్చున్నాడు అనంతకుమార్ గారి కోపం వచ్చింది. మా పార్టీ ప్రెసిడెంట్ ఆయనకు అర్థం కాలే ఈ పోలీస్ స్టోరీ అన్నది. ఆయనకి సినిమా పెద్ద నాలెడ్జ్ లేదు. ఫస్ట్ మీటింగ్ నా లైఫ్లో. ఆయన ఎవరన్నా పిలిచి ఏంటి ఏంటి అరుస్తున్నారు అంటే, లేదు సార్ అది సాయి కుమార్ గారి సినిమా, అందుకనే పోలీస్ స్టోరీ ఎవరో ఒక పార్టీ కార్యకర్త చెప్పాడు ఆయనకి. ఆయన కోపం వచ్చింది. మళ్ళీ అరుస్తున్నాడు. అదే పట్టుకున్నాడు. వాడు ఎవడు మాట్లాడినా పోలీస్ స్టోరీ అంటున్నాడు. వాడు అగ్ని అంటాడు, పోలీసు కరెక్టే బాబు, ఎవరు వీళ్ళందరూ స్టాల్వర్డ్స్ రాజకీయాల్లో, వాళ్ళ పక్కన కూర్చున్నానంటే దానికి కారణం మీరు ఆశీర్వదించి నన్ను కూర్చోబెట్టారు, పోలీస్ స్టోరీ కారణం. కానీ ఇప్పుడు నేను వచ్చింది బీజేపీ స్టోరీ అని కనిపించే 3 సింహాలు వాజ్పేయి గారు, అద్వానీ గారు, వెంకయ్య నాయుడు గారు అయితే ఇక్కడ కనిపించిన 4వ సింహమే అనంత్ కుమార్ అన్నాను. అనగానే పేలిపోయింది ఆడిటోరియం. స్పీచ్ అంతా ఏందో పిలిచాడు నన్ను. కనిపించని కాదు, కనిపించే 4వ సింహం అని. నెక్స్ట్ ఈ డైలాగ్ కంటిన్యూ చేయి ఇదే అన్నాడు అనంతకుమార్ గారు. 150 కాన్స్టిట్యున్సీలు అదే డైలాగ్. వాజ్పేయి గారు, అద్వానీ గారు, వెంకయ్యనాయుడు గారు, అనంతకుమార్ గారు. అనంతకుమార్ గారు లేనప్పుడు యడియూరప్ప గారు ఉంటే యడియూరప్ప గారు. ఇలాగనమాట. ఇంకా అక్కడి నుంచి ఈ పోలీస్ స్టోరీ డైలాగ్ అలా పాపులర్ అయిపోయింది అప్పుడు. సో బాగా వెళ్ళింది. 2004 మనం కోalition గవర్నమెంట్ బాగానే ఫామ్ చేశారు. కానీ అప్పుడు జరిగింది ఇంట్లో మళ్ళీ డిజాల్వ్ అయిపోవడాలు, కన్ఫ్యూజన్లు. ఇంకోటి భయ్యా, మనకి ఏదో అమ్మ డైరీ చదివిన తర్వాత, అమ్మ చనిపోయిన తర్వాత బాగేపల్లికి ఏదైనా చెయ్యాలి అన్న ఒక దీంతో ఒక పవర్ ఉంటే బాగుంటుంది అని తెలుసో తెలియకో ఇంకా డిసైడ్ అయిపోయి ఎలక్షన్స్లో వెళ్తామా అన్నది లేదు. ఎప్పుడు 8లోకి బాగేపల్లి నుంచి కూడా నాకు ప్రెషర్ స్టార్ట్ అయింది. అమ్మ డైరీ చదవడం, అమ్మ చనిపోవడం. సరే ఇంట్లో కన్విన్స్ చేశాను. 2008 దూకేసాం. అక్కడ ఏంటి ఓటు ఏముంది, అంతకుముందు 2000 కూడా రాలే అక్కడ. అదే బీజేపీకి బాగేపల్లిలో వెరీ స్ట్రాంగ్ కాంగ్రెస్, అది వెరీ స్ట్రాంగ్ కమ్యూనిస్ట్ బేస్. అది శ్రీరామరెడ్డి గారని ఇప్పుడు లేరు ఆయన, వెరీ పవర్ఫుల్ లీడరు. సో జేడిఎస్ మంచి ఇది ఉంది. సో బీజేపీ ఉంది కానీ మంచి కార్యకర్తలు ఉన్నారు కానీ పాపం ఎప్పుడు లేదు. 50 ఏళ్లలో ఎప్పుడు బీజేపీ లేదు అక్కడ. చిక్కబల్లాపూర్ డిస్ట్రిక్ట్లోనే లేదు భయ్య బీజేపీ. అలాంటి దాంట్లో మనం 27,000 తీసుకున్నాం ఆ ఎలక్షన్లో. ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలే. అంత కష్టపడ్డా. సినిమా వాడు ఏం తిరుగుతాడు అనుకుంటే డే అండ్ నైట్ 2-3 అవర్స్ పడుకునేవాడిని. వెరీ టైట్ అయిపోయింది. ఇప్పుడు నేను జేడిఎస్ ఓన్లీ కాన్స్టిట్యుయెన్సీ కమ్యూనిస్టులు వెరీ స్ట్రాంగ్. ఆయన శ్రీరామరెడ్డి గారు అండ్ సంపంగి గారు కాంగ్రెస్ టైట్. అందరం 27,000, 28,000, 30,000 అంతే. ఆ రేంజ్లో ఓడిపోయాను. అది కొంచెం కొట్టిన దెబ్బ. అక్కడ నేను చేసిన తప్పు ఏంటంటే, తప్పకుండా 2013 గెలిచేవాడిని, కాన్స్టిట్యుయెన్సీకి దూరం అయ్యాను. నాకు అప్పుడు కరెక్ట్గా అది కెరియరు, వాడిని సెట్ చేయడం, పాప ఎంబీబీఎస్లోకి వెళ్తుంది. ఈ కెరియర్లో వెళ్తుండేవాడిని కానీ అది అప్పుడే నేను ఎవ్రీ సాటర్డే సండే
కాన్స్టిట్యున్సీకి డెడికేట్ చేస్తుంటే షూర్ 2013 నన్ను గెలిపించేవారు. పాపం నాతో కష్టపడ్డ కార్యకర్తలను కూడా నేను ఒక విధంగా వదిలేశాను. వాళ్ళు చాలామంది టార్చర్ కూడా గురయ్యారు అక్కడ. చేశారు కదా సాయి కుమార్కి, ఇప్పుడు వెళ్ళండి స్టూడియోలో కూడా రానివ్వరు మిమ్మల్ని అనే లెవెల్లో యాంటీ అయిపోయి నిజంగా బాధ అనిపించింది. చాలామందిని అట్రాసిటీ కేసులు ఇరికించారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మళ్ళీ నేను 2014 ఏ మొహం పెట్టుకుని వెళ్ళలేకపోయాను. ఈ లోపల పార్టీ కూడా విడిపోయింది. శ్రీరాములు గారు, జనార్దన్ రెడ్డి గారు వాళ్ళు సపరేట్ అయిపోయారు. ఇటు బీజేపీ యడ్యూరప్ప గారు బయటకు వచ్చేసారు, ఆయన ఒక పార్టీ పెట్టారు. ఆ పార్టీకి రమ్మంటారు, ఈ పార్టీకి రమ్మంటారు. మనకి ఈ రాజకీయాలు తెలియవు. సైలెంట్ అయ్యాను. సైలెంట్ అయ్యి ఓన్లీ ప్రచారం వరకు చేశాను తప్ప, అది కూడా అప్పుడు మోడీ గారు 2014కి మోడీ గారి కోసం చేయడం జరిగింది ప్రచారం. తర్వాత మళ్ళీ 18 నిలబడమన్నారు. కానీ ఇట్ వాస్ టూ లేటు. నాకు ఆన్సర్స్ లేవు. వెళ్తే నేను ప్రెస్లో కూడా డైరెక్ట్గా ఒప్పుకున్నాను నా తప్పు ఇది. కానీ నేను మళ్ళీ వచ్చాను అంటే ఏదో మిమ్మల్ని వదిలేయాలనుకుంటే వచ్చేవాడిని కాదు కదా అని ఎన్ని చెప్పినా ఈసారి జనం లేదు, మీకు 27,000 ఇచ్చాము, నువ్వు మమ్మల్ని పట్టించుకోలేదు అని బాగా ఈసారి డిపాజిట్ కూడా రాలే. ఈ ఎలక్షన్ బాగానే తిరిగాను కానీ అర్థమైపోయింది ట్రెండ్. సో అతను కూడా లక్కీగా అతను మంచి పనులు చేశాడు. ఇప్పుడున్న ఎమ్మెల్యే మళ్ళీ ఆయనే గెలిచాడు ఆ ఎలక్షను. మొన్న మళ్ళీ అడిగారు కానీ పార్లమెంట్కి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి, ఇప్పుడు మాకు కాంగ్రెస్లో నుంచి వచ్చిన ఆయన ఈసారి పార్లమెంట్కి ఆయనకే ఇచ్చారు, గెలిచాడు. సో బట్ అన్ని చోట్ల ప్రచారానికి వెళ్ళాను. మళ్ళీ ఈసారి ఏంటంటే అవుట్ ఆఫ్ ది కంట్రీ కూడా పంపించారు. అండమాన్స్లో నేను 5 days ఎలక్షన్ క్యాంపెయిన్ చేశాను. బీజేపీ గెలిచింది, అక్కడ బీజేపీ గెలిచింది అండమాన్స్లో. అలాగే వెస్ట్ బెంగాల్ వెళ్ళాను, అక్కడ కొన్ని పాకెట్స్ చేశాను. ఖరగ్పూర్ చాలా దగ్గరలో, అంటే కన్నడ, తెలుగు, తమిళ్ ఈ 3 ఎక్కడున్నా పాపులేషను నన్ను పంపిస్తున్నారు. సో ఢిల్లీ వెళ్ళాను లాస్ట్ టైం, ఇప్పుడు మళ్ళీ రమ్మంటున్నారు. సో ప్రచారకర్తగా చేస్తున్నాను. బట్ మీరు చెప్పినట్టు అంటే గెలిచి ఉంటే ఉంటుంది. వీళ్ళందరికంటే ముందు నేనే మినిస్టర్ అయ్యేవాడిని. ఎందుకంటే 2008 చిక్బలాపూర్కి లేడు ఇంతవరకు, బీజేపీ గెలవలేదు. ఆ డిస్ట్రిక్ట్ మినిస్టర్ కూడా లేడు ఇంతవరకు. ఇప్పుడు మొన్న సుధాకర్ గారని మాకు హెల్త్ మినిస్టర్గా చేశారు. ఆయన గెలిచిన తర్వాత ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చి బీజేపీలో గెలిచి హీ హాజ్ బికమ్ ద మినిస్టర్, వెరీ గుడ్ లీడర్. సో ఇప్పుడు మళ్ళీ అంటున్నారు సార్ జమిలీ వస్తాయి చూడండి సార్ అని. లేదయ్యా వయసు కూడా అయిపోతుంది కదా, పార్టీ కూడా ఒప్పుకోదు కదా అన్నారు. మీకేంటి సార్ వయసు అయిపోవడం, రండి సార్ చేయండి సార్ అంటున్నారు. చూద్దాం, ఏదైనా ఏదో ఒకటి చేసి ఆ బాగేపల్లికి మాత్రం ఏదైనా చేయాలని మాత్రం ఉంది భయ్య. ఒక విధంగా అమ్మ అనుకున్నవన్నీ నేను చేయగలిగాను. ఐ థింక్ స్టిల్ ఇంకా ఎనర్జీ తగ్గలేదు కాబట్టి ఏదైనా ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినా కూడా ఇయ్యరు. ఐ వాంట్ డూ సంథింగ్ టు కాన్స్టిట్యున్సీ ఆఫ్ బాగేపల్లి. 2025 బీజేపీతో అనుబంధంగా ఉన్నారు. ఎక్కడికి పోయా, ఇక్కడ చాలా వచ్చే ఆఫర్లు అంటే నార్మల్ ఉంటారు కదా. నేను కొంచెం మధ్యలో వెంకయ్యనాయుడు గారు ఆ విషయాల్లో నన్ను ఒకసారి అలాగా నెత్తి మీద కొట్టారు. అంత ఏంటయ్యా రాజకీయాలు అంటే ఏమనుకుంటున్నారు, రోజుకో పార్టీ మార్చేస్తే ఇంకేముంటాయి, ఎథిక్స్ ఏముంటాయి అని మధ్యలో చిన్న కన్ఫ్యూజ్ అయ్యాను నేను కూడా. అంటే వాళ్ళు రమ్మండం, ముఖ్యంగా ఆంధ్రాకి వచ్చేటప్పటికి, ఆంధ్రాలో విజయనగరం నుంచి మా ఫ్యామిలీ సర్కిల్ అంతా నాన్న విజయనగరంలో కంటెస్ట్ చేయమని ఎంతో నన్ను ప్రెషరైజ్ చేశారు. సో మధ్యలో విజయనగరం అనుకున్నాను, బీజేపీకే ట్రై చేసాం. ఆ టైంలో తెలుగుదేశం నుంచి కూడా ఆఫర్ వచ్చింది నాకు. వస్తే కొంచెం అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత గజపతి నగరం ఆఫర్ ఇచ్చారు. గజపతి నగరం కష్టం అనుకున్నాం కానీ గజపతి నగరం కూడా అప్పుడు గెలిచేశారు. అసలు మొన్న అయితే అసలు ఒక స్వీప్ కదా. సో కొంచెం ఆ కన్ఫ్యూషన్ ఉండింది. జనార్దన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా నాకు బాగా ఇది కదా, వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఈవెన్ మన జగన్ గారి పార్టీ కూడా ఒక పోర్షన్లో వెళ్ళిపోదాం అన్న ఇవన్నీ చిన్న కన్ఫ్యూజన్ ఉండింది బ్రెయిన్గా. కానీ ఎక్కడో ఆ బీజేపీ అన్నది ఇక్కడ గ్రేట్ ఏంటంటే, నేను కలిసిన ఆల్ దీస్ టాప్ లీడర్స్, అది అందరూ పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరూ జగన్ గారి వరకు అందరూ కూడా బీజేపీ ఈజ్ అ నేషనల్ పార్టీ. మీరు అలాంటి పార్టీని వదలడం కరెక్ట్ కాదన్నట్టే వాళ్ళకున్న రాజకీయ అనుభవంతో నాకు చెప్పడం జరిగింది వీళ్ళందరూ కూడా. అండ్ నేను ఎక్కువ వెంకయ్యనాయుడు గారిని బాగా ఫాలో అయ్యాను ఫస్ట్ నుంచి. సో వాజ్పేయి గారు, అద్వానీ గారు, వాజ్పేయి గారితో డిన్నర్ మీటింగ్ అయింది. ఆయనతో కలిసి కొన్ని అనుభవాలని ఆయన షేర్ చేసుకుని అసలు రాజకీయాలంటే ఏంటి, అసలు ఏం చేయాలి, జస్ట్ పవర్ వస్తుంది తప్ప మనం ఆ పవర్ని మనం మిస్యూజ్ చేసుకోకుండా దాన్ని ప్రాపర్గా యూజ్ చేయాలన్నది వాజ్పేయి గారు లాంటి వాళ్ళు మా అందరికీ చెప్పడం కూడా అది ఒక విధంగా. సో ఫైనల్గా ఏంటంటే దేశం బాగుండాలి,
అందరూ బాగుండాలి అని కోరుకునే మనస్తత్వం నాకు బాగా చిన్నప్పటి నుంచి అమ్మ వల్ల బాగా ఎక్కువ ఉంది. సో ఏదో చేయాలనుకున్నాం కానీ మిస్ అయ్యాం. బట్ స్టిల్ ఇంకా తప్పకుండా స్టిల్ ఐ హ్యావ్ అ హోప్ ఐ కెన్ డూ సంథింగ్ ఫర్ మై కాన్స్టిట్యున్సీ అని. గుడ్ లక్ సార్. థ్యాంక్ యూ.